మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. తొలి 2 విడతలను మించిన ఫలితాలతో కారు దుమ్మురేపింది. పల్లెపల్లిన కారు జెట్ స్పీడ్తో దూసుకెళ్లింది. ఊరూరా గులాబీ జెండా సగర్వంగా రెపరెపలాడింది. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకే జనం పట్టం కట్టారు. బీఆర్ఎస్ఏ తెలంగాణకు శ్రీరామ రక్ష అని విశ్వసిస్తూ ఆయా గ్రామాల ప్రజలు సంపూర్ణ మద్దతు పలికారు. జనం సపోర్ట్తో గులాబీ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులు పెద్ద ఎత్తున విజయకేతనం ఎగరవేశారు. ముఖ్యంగా సీఎం రేవంత్ సహా మంత్రుల ఇలాకాల్లోనూ గులాబీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయడంకా మోగించారు. పలు జిల్లాల్లో కాంగ్రెస్ పై బీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చింది. మెజార్టీ స్థానాల్లో గులాబీ దూకుడుతో హస్తం పార్టీకి ఘోర పరాభవం తప్పలేదు. కుట్రల కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టారు పల్లెజనం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. ప్రస్తుతం మనం విజయస్లో చూస్తూ ఉన్నాం. గడపల్లి మండలం ఎలిమిన గ్రామంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి సైదిరెడ్డి ఘన సాధించడంతో పెద్ద ఎత్తున కూడా సంబరాలు చేసుకుంటున్నారు. పల్లెపల్లిన గులాబీ జెండా రెపరెపలాడింది. కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఎక్కడ చూసినా కూడా ఇదే రకమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొదటి విడతలో 200 గ్రామ పంచాయతీలు, రెండో విడతలో 250 గ్రామ పంచాయతీలు, ఈ మూడో విడతలు కూడా ఇప్పటి వరకు దాదాపు 150 గ్రామ పంచాయతీలు, అంటే దాదాపు 50% పైగా ఇక్కడ ఉన్నటువంటి పల్లెలని కూడా గులాబీ జెండాకు చేకొట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎట్లా గెలిచారండి కేసీఆర్ గారి నాయకత్వం? నాది ఊరు కాదు కేసీఆర్ గారి పాలన బాగుంది. ఇప్పుడు 7 సంవత్సరాలు మా కళ. అందుకే మళ్ళీ మేము టీఆర్ఎస్ గెలిపించుకోవడం జరిగింది. మా బోధసాయి రెడ్డి పరిపాలన బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. ఇప్పటికీ 5 సంవత్సరాలు మా కళ నెరవేరిందని మేమందరం. కేసీఆర్ గారి పాలన బాగుండే, అందుకే మళ్ళీ మనం బీఆర్ఎస్ గెలిపించుకోవడం జరిగింది. ఇంకా ముందు కూడా బీఆర్ఎస్ గెలుస్తారని మేము మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, షాదీ ముబారక్ ఇచ్చిండు, దళిత బంధు ఇచ్చిండు. కేసీఆర్ గారు ఉంటేనే మా బతుకు బాగుంటుంది. కేసీఆర్ గారు ఉంటేనే రైతులు చస్తుర్రు, మందు తాగి చస్తుర్రు, ఆడపిల్లలు ఊరేసుకొని చస్తుర్రు. కళ్యాణ లక్ష్మి ఇయ్యట్లేదు, రైతు బంధు ఇయ్యట్లేదు, ఊరే కోసం రైతులు మందు డబ్బాలు పట్టుకొని పెట్రోల్ మీద పోసుకొని చస్తుర్రు. మార్కెట్లో ఒడ్లు పోస్తే ఒడ్లు కొనడానికి కూడా దిక్కులేదు. అదే కేసీఆర్ ఉండగా వారం రోజుల్లో ఒడ్లు మొత్తం పోయేది, వారం రోజులకే బిల్లు వచ్చేది. ఇవాళ కేసీఆర్ లేకుండా రైతుల్ని ఏడిపిస్తుండు, రైతుల్ని బాధ పెడుతుండు, రైతు ముసురు తగిలిపోతారు. రేవంత్ పరిపాలన ఎట్లుంది? రైతులు ఎట్లా బాధపడుతున్నారు, మహిళలు ఎట్లా బాధపడుతున్నారు? ఇక వచ్చే ఎన్నికలు కూడా ఏది గెలవబోతుంది? వచ్చే ఎన్నికలలో కేసీఆర్ గారు 90 సీట్లతో గెలుస్తాడు కేసీఆర్ గారు. వచ్చే ఎన్నికలల్లా రైతులను మోసం చేసిండు, ఆడవాళ్ళను మోసం చేసిండు. లక్షపక్ష కళ్యాణ లక్ష్మి లేదు, షాదీ ముబారక్ లేదు, దళిత బంధు లేదు, 2500 ఇస్తానన్నాడు, ఏది లేదు. 4000 పెన్షన్ ఇస్తానన్నాడు, లేదు. వికలాంగులకు 6000 ఇస్తానన్నాడు. సార్ నెక్స్ట్ సీఎం కేసీఆర్ 90 సీట్లతో. మీడియా వారికి నమస్కారాలు తెలుపుతూ ఎల్బీ నగర్ లో బోధసాయి రెడ్డి గారు గెలిచిన సందర్భంగా మీకు అభినందనలు తెలుపుతూ, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రభుత్వం అందినాయి. రైతు సుభిక్షంగా ఉన్నారు, రైతు పంటకు గిట్టుబాటు ధర ఉన్నది. ఈ రోజు రైతు గిట్టుబాటు ధర లేక నానా అవస్థలు పడుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని సీమ కుట్టినట్లేదు. కాబట్టి కేసీఆర్ ప్రభుత్వాన్ని మళ్ళీ ప్రజలు ఎన్నుకుంటున్నారు. కాబట్టి మీ మీడియా ముందు మీ సాక్షిగా చెప్తున్నాను, కేసీఆర్ వస్తాడు, రేవంత్ రెడ్డి బొంద పెడతాడు. వచ్చే సీఎం సీఎం కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది. అది మధ్యాహ్నంలో 3 నెలలనే రావచ్చు. 3 నెలలనే కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. ఇక్కడున్న మంత్రికి హెచ్చరిక. పోలీసు వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు, భయపెడుతున్నారు. ఎందుకు ఇంతగా భయపడుతుంది కాంగ్రెస్ పార్టీ? ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దౌర్జన్యాలు, దోపిడీలు, దాడులు, మహిళల మీద మానవ
ప్రభుత్వం మంత్రి వర్గంలో నడుస్తుంది. ఈయన ఎప్పుడు వచ్చినా కానీ ఇదే అరాచకాలు చేస్తూ ఆనాడు జగన్మోహన్ రెడ్డి మీద అట్టే చేసి చేసిండు. ఈయన ప్రభుత్వం మంచిగా లేదని కూడా ఖండిస్తూ ఈ సభ టిఆర్ఎస్ సర్పంచ్ బోధసాయి రెడ్డి గారు గెలిచిండు. అభివృద్ధి చేస్తాడు. ఆయన ఓడిపోయిన ఒక దంపం ఓడిపోయినా కూడా మళ్ళా సచిన వాళ్ళకి బతికిన వాళ్ళకి గుడి గోళ్ళకి అన్ని మంచి పనులు చేసాడు. కేసీఆర్ జెండా గెలిచింది. వచ్చేసారి కూడా రేవంత్ రెడ్డి గారు వాడంత మోసగాడు లేడు. రేవంత్ రెడ్డి గారి మోసగాడు దేశంలో లేడు. వాడి దొంగోడు లేడు. ఇగో రేవంత్ రెడ్డి బ్యాచ్ చూడు, దౌర్జన్యం రౌడీ బ్యాచ్. ఆ బ్యాచ్ మొత్తం కూడా ఇలా గెలిచినా కూడా అంత బ్యాచ్ మీ కళ్ళ ముందు చూడ్రి. ఎదురుటం బొంద పెట్టడం, చంపటం, కొట్టడం దౌర్జన్యంగా ఇద్దరు ముగ్గురు కొట్టిరు కూడా ఇందాక. ముగ్గురు కొట్టిరు. కేసీఆర్ సీఎం కేసీఆరే. వారి దమ్మున కాదు చెప్పుకోమని ఎవడన్నా. ఈ విధంగా మొత్తం కూడా మనకు అనిపిస్తా ఉంది. మీ పేరు చెప్పండి, ఎట్లా అభివృద్ధి చేసుకుంటారు? నా పేరు మధుసూదన్ రెడ్డి. ఊళ్ళల్లో బీఆర్ఎస్ నాయకత్వంలో ఇంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగా జరిగినాయండి. ఏ పథకాలు కానీ అన్ని కానీ ఇప్పుడు ఆ పథకాలు 100% ఆ పథకాలే గెలిపిస్తున్నాయి. అట్లే మా ఇక్కడ కూడా బీఆర్ఎస్ తరఫున సైరెడ్డి గారు కూడా గత 6 సంవత్సరాల నుంచి ఊరిని అభివృద్ధి చేసుకుంటూ వచ్చాడు. వారి అభివృద్ధిని చూసి గ్రామ ప్రజలంతా కూడా ఈ రోజు ఓటేసి విజయరెడ్డి మన సైరెడ్డి గారిని విజయవంతంగా గెలిపించుకోవడం జరిగింది. అట్లా ఈ అభివృద్ధి కూడా సైరెడ్డి గారి అభివృద్ధిని కూడా కంటిన్యూ చేస్తాడు ఫర్దర్ గా కూడా. అలాగే ఫర్దర్ గా కూడా బీఆర్ఎస్ నాయకత్వంలో కేసీఆర్ నాయకత్వంలో 100% తెలంగాణ ముందుకెళ్తుంది. కేంద్ర ప్రభుత్వ నిధులు ఉంటాయండి, ఆర్థిక సంఘ నిధులు ఉంటాయి, డైరెక్ట్ పల్లెలకు వస్తాయి కదా. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలతో సంబంధం లేదు. ఇంకా అభివృద్ధి చేసుకుంటారా? ఇక్కడ ఉన్నాలేమంటున్నారు, మేము నిధులు ఏమంటున్నారు. పద్ధతేనా? ప్రజలు ఓట్లు వేస్తే ఎవరైనా గౌరవించాలి కదా. ప్రజలు ఓట్లు వేసినప్పుడు ప్రజాస్వామ్య పద్ధతులు ఎవరైనా గౌరవించాల్సిందే తప్పకుండా. అది కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా వచ్చే నిధుల్ని కూడా ఎవరు ఆపలేరు. ఆ నిధులు కూడా మేము పోరాడి తెచ్చుకుంటాం. ఎమ్మెల్యే గారి నుంచి అయినా, ఎంపీ గారి నుంచి అయినా, మేము కేంద్ర ప్రభుత్వం నుంచి అయినా కానీ మేము కంపల్సరీగా పోరాడి తెచ్చుకుంటాం. మా గ్రామాన్ని ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి చేసుకుంటాం. స్వామి, కేసీఆర్ ఉన్నప్పుడు 10 ఏళ్ళ పాలన ఎట్టుంది, ఎప్పుడు ఎట్టుందో తెలుస్తుంది. మార్పు అన్నారు, మార్పు వేసారు, పథకాలు తెచ్చిర్రు, జనాలని ముంచిండు, రైతులు ముంచిండు. కాబట్టి మార్పు కోసమని ఇక్కడ సర్పంచ్ ఎన్నికలు పెట్టడం కూడా సుముఖం లేకుండా పెట్టాలని పెట్టి ముందు అడిగేసి భయంగా పెట్టుకుంటూ ఏడ మేము ఓడిపోతాను భయంతో ఈ పెట్టి గెలిచింది. కాబట్టి మళ్ళీ అధికారం వచ్చేది బీఆర్ఎస్. కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతాడు. కేటీఆర్ ఇప్పుడు నేడే సూర్యాపేట జిల్లాలో ఉన్న మొత్తం మార్పు వచ్చింది. రైతులు కూడా కోరుకుంటారు బీఆర్ఎస్ కావాలి. అనవసరంగా ఓట్లు వేసినాం. ఈ దాడులు, ఈ పోలీసు వాళ్ళు బెదిరింపులు ఇవన్నీ ఎందుకండి స్వామి? ఇవన్నీ బెదిరింపులే. మొన్న కేటీఆర్ ఒకటే చెప్పిండు, మీరు చేసేవన్నీ చూస్తున్నా, చెటకాలు రాసుకుంటున్నా, అధికారం రాగానే మళ్ళీ నీకు ఒప్పు చెప్తా, మళ్ళీ మేము ఎక్కడ దింపాలి అక్కడ దింపుతాం, మీరు సొత్తులో ఎర్రు అని చెప్పినట్టు వింటుర్రు. కేటీఆర్ ఎవరు రేవంత్ రెడ్డి చెప్పినట్టు వింటుర్రు, ఆయన చెప్పినట్టు చేస్తుర్రు, యువతలోనే భయపెడిస్తుర్రు. కాబట్టి మళ్ళీ నిధులు కూడా ఇవ్వమంటే మీ గ్రామానికి డబ్బులు ఇవ్వమంటారు. కేంద్రం నుంచి వస్తాయి కదా నిధులు, వీళ్ళతో ఏం సంబంధం? అంతా బెదిరింపు స్వామి. మోడీ బీఆర్ఎస్ ఒకటని తెలుసు వాళ్ళకి. మోడీ బీఆర్ఎస్ ఒకటే తెలుసు, కానీ రేవంత్ రెడ్డి తెలియదు ఆ విషయం. మంత్రం ఒకటే. కాబట్టి మళ్ళీ అధికారం వచ్చేది బీఆర్ఎస్. 2020లో గులాబీ జెండా ఎగరాల్సిందే, కేసీఆర్ అల్ల సీట్లు కూర్చోవాల్సిందే. సైదిరెడ్డి గారు పోయినసారి కాంగ్రెస్ తరఫున ఇక్కడ పోటీ చేసిన మగోడు లేడు. పోయినసారి పోటీ చేసింది టీఆర్ఎస్ తరఫున ఇద్దరు పోటీ చేసిండ్రు. సైదిరెడ్డి గారు ఇండిపెండెంట్ చేసిండు. ఇంకోసారి గెలిచిన సర్పంచ్ ఏమో టీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచిండు. అప్పుడు ఓటమిలో 13 ఓట్లతోటి సైదిరెడ్డి గారు ఓడిపోయిండు. ఇప్పుడు గెలిచిండు. సైదిరెడ్డి గారు గెలవటం చాలా సంతోషం మాకు. సైదిరెడ్డి గారు మాకు అభివృద్ధి చేస్తాడు. బడి పిల్లలకు కానీ, యుద్ధులకు కానీ, యువకులకు కానీ సైదిరెడ్డి గారు మాకు చాలా మేలు చేస్తాడు, మంచి పనులు చేస్తాడు, ఊరిని బాగు చేస్తాడనే నమ్మకం మాకున్నది.
ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సంబరాలు మనం చూస్తా ఉన్నాం, అమరణ నడుతా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా పల్లె పల్లెన గులాబీ జెండా రెపరెపలాడుతూ ఉంది. కేసీఆర్ గారిని గుండెలో దాచిపెట్టుకుంటున్నారు, అంతులేని అభిమానం మనకు చూస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఇదే రకమైన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా నల్గొండ జిల్లాలో మొదటి విడతలో 150 గ్రామ పంచాయతీలు గెలిచాయి, రెండో విడతలో 200 గ్రామ పంచాయతీలు. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫలితాల్లో మూడో విడతలో కూడా 200 పైగా గ్రామ పంచాయతీలు గెలిచాయి. అంటే 50% పైగా గ్రామ పంచాయతీలు గెలుస్తూ నల్గొండ జిల్లా అంతా కూడా గులామయంగా మారింది. గులాబీ జెండా రెపరెపలాడుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం మనకు కనిపిస్తూ ఉంది. ఇదే రకంగా మేము ముందుకు వెళ్తాం. వచ్చే ఎన్నికలు కూడా కేసీఆర్ గారిని సీఎం చేసుకుంటాం. గ్రామాలు అభివృద్ధి చెందేది బీఆర్ఎస్ పార్టీతోనే, పల్లెలు అభివృద్ధి చెందేది బీఆర్ఎస్ పార్టీతోనే. కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో చేస్తుంటే అభివృద్ధి తామందరికి కూడా బలాన్ని ఇచ్చాయి. ఆ పథకాలు, ఆ యొక్క అభివృద్ధి పనులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి కారణం అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎల్బీ నగర్ గ్రామస్తులు ఘంటాపదంగా చెప్తా ఉన్నారు. ఓవర్ టు యు.